హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 4 బోధనాంశం జా ఒత్తు పదాలు చదవడం రాయడం. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. అయితే ఇది నేను ఆల్రెడీ రాసినది, వీడియో సరిగా రాక మళ్ళీ తీస్తున్నా. మీరు డైరెక్ట్ రాసేసుకోండి. కింది పదాలను చదవండి, తారుమారైన అక్షరాలను సరిచేసి రాయండి. ఇక్కడ చూడండి, అక్షరాలు తారుమారైనాయి కదా, వీటిని మనం ఇవి అర్ధరహితమైన పదాలు. వీటిని మనం అటు ఇటుగా రాస్తే మనకి అర్థవంతమైన పదాలు అనేది వస్తాయి. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముంది? గజ్జిమ, బూయిజా, దు ను జడు, గా చూర్జిమ్, ఆనార్జా, పికాచు, బూపాజీపా, కాకాజియా, లుజ్జేగా, బల్లుజీ. ఇట్లా అర్ధరహితంగా ఉన్నాయి కదా, వీటిని అక్షరాలను మనం తారుమారు చేస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. చూడండి, ఇక్కడ గజ్జిమ అని అంటే అర్థవంతమైన పదం ఇక్కడ ఎట్లొచ్చింది? మజ్జిగ. ఇక్కడ బాయిజ్జా అంటే బుజ్జాయి. ఇక్కడ దూనూర్జాడు దుర్జనుడు, గా చూర్జిమ్ గర్జించు, ఆనర్జా ఆర్జానా, పికాచు పిచుక, బూపాజీపా ఇదేంటిది? బుజ్జి పాప, కాకాజియా కజ్జికాయ, లుజేగా గజ్జెలు, బాలుజీ బజ్జీలు. ఈ విధంగా మనకి అక్షరాలను తిప్పి రాసుకుంటే అర్థవంతమైన పదాలు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బిట్టు ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మల పేర్లు రాయండి. మనకి ఇక్కడ జా ఒత్తు గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి పదాలు కూడా అన్నీ జా ఒత్తుకి సంబంధించిన పదాలే ఇవ్వడం జరిగింది. కింద కూడా బొమ్మలు కూడా అంతే, జా ఒత్తుకు సంబంధించిన బొమ్మలే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో ఏముంది? మజ్జిగ. మజ్జిగ ఇదేంటిది? దీన్ని మనం పూల సజ్జ అంటాం. పూల సజ్జ. ఇది సజ్జలు. ఇది బజ్జీలు, గజ్జెలు. ఈ విధంగా మనకి జావత్తు పదాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా పిల్లలు? మీరు చూసి రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.